ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇన్సిడెంట్ జరిగిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కొత్త మార్చురీని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. జడ్చర్ల ఘటనకు కారణం రేవంత్ సర్కార్. జడ్చర్ల ఘటనకు బాధ్యత వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలంటున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చులలో మృతదేహాన్ని కుక్కలు పీకుతున్నటువంటి ఘటన నేపథ్యంలో ఇవాళ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మార్చురీని 100 పడకల హాస్పిటల్ కొత్తగా కట్టినటువంటి మార్చుని కూడా ఆయన పరిశీలించారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, అత్యంత ఘోరమైనటువంటి ఘటన, ఇవాళ అక్కడ విజిట్ చేశారు. అసలు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ సంఘటన జరిగింది. ఇది ప్రజాపాలన చెప్పుకుంటూనే ప్రజలను కుక్కలకు పాలు చేస్తున్నారు. ఇటువంటి సంఘటన ఇంత చరిత్ర ఇప్పుడు చూడలే మనం. ఈ జడ్చర్ల మొత్తం విలువంతా పోయింది, మొత్తం దేశమంతా ప్రపంచం కూడా చర్చించుకునే స్థాయికి వచ్చింది. అక్కడ పాత మార్చురీ ఏదైతే ఉందో దాంట్లో గతంలో ఫ్రీజర్స్ ఉండే, టేబుల్స్ ఉండే, బాడీ ఉంటే డెడ్ బాడీ వస్తే ఫ్రీజర్లో పెడుతుండ్రి, టేబుల్ మీద పెట్టి రక్షణ కల్పిస్తుండ్రి. మరి ఎక్కడ పోయినా ఏం చేయాలి అర్థం కాలే. మొత్తం భూమి మీద పెట్టేసిండ్రు, ఫ్లోర్ మీద పెట్టేసిన బాడీని కుక్క వచ్చి పీక్క తింటా ఉంది. ఇంకా ఎంతకంటే ఘోరం ఏంటంటే అసలు పాత మార్చురీలు ఎందుకు పెడతా ఉన్నారు కొత్తది పెట్టుకొని? కొత్త మార్చురీ బిల్డింగ్ కంప్లీట్ అయ్యి 1.5 year అయింది. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేసి మొన్న 6 నెలల కింద హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 1.5 year కిందనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ లెటర్ పెట్టినారు, మా బిల్డింగ్ కంప్లీట్ అయింది, హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని. లెటర్స్ అన్నీ ఉన్నాయి. హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేసి మొన్న 6 నెలల కింద హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పోనీ అప్పుడే ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేసి ఇక్కడనే పెట్టి చేస్తుంటే అయిపోతుండే అని కమిషన్ చెప్తుండే. ఫ్రీజర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బాధ్యులు ఎవరు? దీనికి బాధ్యులు అధికారులను చేయడం కరెక్ట్ కాదు. అధికారుల నిర్లక్ష్యం కొంత ఉండొచ్చు, కానీ నువ్వు ఫెసిలిటీ ఉండి దాన్ని ఇనాగ్రేషన్ చేయకుండా, దాన్ని షిఫ్ట్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా కేవలం అధికారుల మీద బాధ్యత చేయడం కరెక్ట్. ఇది ఖచ్చితంగా నాయకుల బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. 100 పడకల హాస్పిటల్ కూడా ఇప్పటికే రెడీ అయ్యి అంత సేవలను నడుస్తూ ఉన్నాయి. దీంట్లో ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు కూడా దిక్కు లేదు. ఎందుకు ఇంత లేట్ చేస్తూ ఉంటారు? ఇది పూర్తి ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇది ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, ముఖ్యంగా నాయకుల నిర్లక్ష్యం. ఇది ఈ నాయకుల అవగాహన లోపం, అవగాహన రాహిత్యం, ప్రజల పట్ల అవగాహన లేక, సమస్యల పట్ల అవగాహన లేక, సమస్యలను పట్టించుకోక, దానికి అవగాహన కల్పించుకోక, ఏదో వచ్చినప్పుడు వాళ్ళు తొండి మాటలు మాట్లాడిపోవడం తప్ప ఈ సమస్యల మీద పట్టలేదు. వాళ్ళకి సమస్యల మీద అవగాహన లేదు. దాంతో ఇవన్నీ ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది ఎప్పుడో దాన్ని ఓపెన్ చేసి షిఫ్ట్ చేసి ఈ పరిస్థితే కాదు. జడ్చర్లకు సంబంధించి ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఈ సంఘటన దురదృష్టకరం. దేశమంతటా ఒక అవమానకరమైన సంఘటన జరిగింది. ఎప్పుడో కొంత దగ్గర ఎలకలేదో కొరికినంటే పెద్ద ఇష్యూ అయింది. ఇలా దరిద్రంగా పూర్తిగా కుక్కలు పీక్కొని తిన్నాయి 2 చేతులను. మరి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి నాయకులు రాజీనామా చేయాలి, మంత్రి గారు బాధ్యత, హెల్త్ మినిస్టర్ గారు బాధ్యత వహించాలి సంఘటనకి. ఇదే మా పార్టీ పరంగా డిమాండ్ చేస్తాం. ఈ హాస్పిటల్కి సంబంధించి గతంలో కూడా ఇక్కడ ఫెసిలిటీస్ లేక ఒక రైతు మృతి చెందారు. పూర్తిగా సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా వైద్యపరంగా ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ కావచ్చు, హాస్పిటల్లో ఫెసిలిటీస్ కూడా అన్నీ కల్పించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ అన్నారు కదా గత పాలన తెస్తాం, గతంలో ఇదే పాలన ఉండే, ఇప్పుడు అదే పాలన తెచ్చారు. వాళ్ళకి ఏదో ప్రజలకు చేయాలనో, ప్రజలకు లాభపడాలనో, ప్రజలు మంచి చేయాలనో, బీదలకు మంచి చేయాలని లేదు. వాళ్ళకి కేవలం వసూలు రాజా కార్యక్రమం తప్ప వేరేం లేదు. సంపాదించుకోవాలి, బయటపడాలి, మళ్ళా ఎప్పుడన్నా ప్రజలు అవతల పార్టీ మీద తీసుకొచ్చి మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ సంపాదించుకోవాలి, ఇదే పని తప్ప ప్రజలకు మంచి చేసి గెలిచిన రోజులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు లేవు. కాంగ్రెస్ అంటే కరప్షన్, కాంగ్రెస్ అంటే నిర్లక్ష్యం, తప్పుడు మాటలు మాట్లాడి, తొండి మాటలు మాట్లాడి. చరిత్రది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పని చేసి ప్రభుత్వానికి వచ్చింది ఎప్పుడు లేదు. వాడు ఏదో గవర్నమెంట్ వచ్చిన రోజులు, అధికారంలో ఉన్న రోజులు పీక్క తింటారు, ప్రజలు కూడా కొడితే ఇంట్లో పండుకుంటారు. మళ్ళీ ఎదుటి పార్టీకి ప్రభుత్వం మీద, ప్రజల మీద విసుకొచ్చి మళ్ళీ వీళ్ళని గెలిపారు, అంతే తప్ప వీళ్ళ మంచి పని, వీళ్ళ బుద్ధిమంతులను ఎప్పుడు ఓటేయాలి ప్రజలు. కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసిన ఎప్పుడు ఓటేయాలి ప్రజలు, ఇప్పటివరకు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. వాళ్ళ పాలసీ అది, ప్రజలు పీక్క తింటే వాళ్ళ పాలసీ. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో జరిగినటువంటి ఘటన అత్యంత ఘోరమైనటువంటి ఘటన అని, ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఈ ఘటనను చెప్పుకోవచ్చని, వెంటనే ఈ ఘటనకు కారణమైనటువంటి నాయకులు రాజీనామా చేయాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.